సార్ ఇలిస్ట్రేటర్ లో గ్రేడియంట్ అంటే ఏంటి? అవి ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? బేసికల్ గా ఇలిస్ట్రేటర్ లో గ్రేడియంట్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ కి సింగిల్ కలర్ కంటే మల్టిపుల్ కలర్స్ యాడ్ చేయడానికి మనం గ్రేడియంట్ అంటాం. గ్రేడియంట్ లో వచ్చేసరికి మనకి 3 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకు లీనియర్ గ్రేడియంట్ అంటారు. ఈ లీనియర్ గ్రేడియంట్ అనేది దీంట్లో కలర్ అనేది హారిజెంటల్ గా లేదా వర్టికల్ గా మాత్రమే యాడ్ అవుతుంది. సో సెకండ్ వన్ వచ్చేసరికి మనం రేడియల్ గ్రేడియంట్ అంటాం. దీంట్లో ఒక సర్కిల్ షేప్ లో మనకి రేడియల్ షేప్ లో గ్రేడియంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనం ఏమంటామంటే ఫ్రీ ఫామ్ గ్రేడియంట్ అంటాం. దీంట్లో మీకు కావాల్సిన కలర్ ని మల్టిపుల్ వేస్ లో అలైన్ చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద కలర్, జస్ట్ ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేసుకొని కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ హియర్ ఆల్సో ఐ వాంట్ సమ్ ఎల్లో కలర్ అండ్ సేమ్ ఇక్కడ కూడా అంతే. సో దీంట్లో ఇలా మనం కలర్స్ అనేటివి చేంజ్ చేసుకోవచ్చు ఫ్రీ ఫామ్ లో. బట్ మనకి రేడియల్లో అలా ఉండవు అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఏదైతే ప్రైమరీ కలర్ ఉంటుందో అది వచ్చేసి మనకి మధ్యలో కనిపిస్తుంది. అంటే ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ప్రైమరీ వచ్చేసి రెడ్ కలర్ తీసుకుంటున్నా అండ్ సెకండరీ వచ్చేసి ఎల్లో కలర్ తీసుకుంటున్నా. ఇది వచ్చేసరికి మనకు మిడిల్లో చూసారా ఈ షేప్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ లీనియర్లో ఎలా అంటే సేమ్ డబల్ క్లిక్ అండ్ యూ కెన్ చేంజ్ ద కలర్ యాజ్ వెల్ అండ్ డబల్ క్లిక్ యూ కెన్ చేంజ్ ద కలర్. ఇక్కడ ఏంటంటే మనకు కలర్ అనేది వర్టికల్గా లేదా హారిజెంటల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈ కలర్ని కనుక చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ గ్రేడియంట్ యాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే హియర్ యూ హ్యావ్ గ్రేడియంట్ టూల్, జస్ట్ క్లిక్ ఆన్ ద గ్రేడియంట్ టూల్ అండ్ యూ కెన్ అడ్జస్ట్ ద కలర్స్ లైక్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద మేజర్ టైప్స్ ఇన్ ద గ్రేడియంట్.